హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో అమ్మతో ఆవకాయ అంటే ఏమీ లేదండి, ఈరోజైతే ఆవకాయ పచ్చడి పట్టబోతున్నాం. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ముక్క మెత్తబడపడకుండా ఎలా పట్టాలి, అండ్ ఏమేమి పదార్థాలు వేసుకోవాలి, ఎక్కువ రోజులు చెడిపోకుండా ఏం చేయాలి, ఇలాంటివి అయితే తెలుసుకుందాం. సో ముందుగా అయితే మామిడికాయల్ని శుభ్రంగా కడిగి అండ్ తొడిమి తీసి మళ్ళీ కడిగి దాన్ని ఆరబెట్టుకొని ముక్కలైతే కొట్టించుకోవాలి, ఈ సైజులో అనమాట. ఇలా కడిగిన తర్వాత వాటిని శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్లో ఆరబెట్టాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ పసుపు వేస్తున్నామండి, ఎందుకంటే ముక్క పాడవకుండా అనమాట. అండ్ దీని తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి, అప్పుడు ముక్కేమో గట్టి పడుతుందనమాట. ఇలా అన్ని పదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలండి. ఈ నూనె వేస్తున్నాం కదండి, నేనైతే ఒక 3 మానిగలకి మాకు 2 ప్యాకెట్స్ ఆయిల్ అయితే పట్టిందన్నమాట. ఫస్ట్ 1 ప్యాకెట్ ఆయిల్ పోసుకొని మొత్తం ముక్కలన్నిటికి నూనె పసుపు పట్టించుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోండి, దానికి నూనె రాసి కొంచెం ఎండలో ఎండబెట్టండి, అప్పుడు దానికి ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా శుభ్రం చేసుకున్న వెల్లుల్లిపాయలను అయితే వేసుకుంటున్నాము. వీటన్నిటికీ పసుపు అండ్ నూనె పట్టేలాగా బాగా కలపాలి. ఇలా కలిపితేనే మనకి వాటికి బాగా పసుపు నూనె అదంతా పడుతుంది. ముక్క కూడా మెత్తపడకుండా చక్కగా నూనె అంటుకొని గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ముందే మిక్సీ పట్టుకున్న ఆవపిండి వేసుకుంటున్నాము. ఆవపిండి మేము ఒక 1/2 కేజీ ప్యాకెట్ దాకా వేసుకుంటున్నాము. మనకి ఆవకాయలో ఎక్కువ ఆవపిండి బాగా టేస్టీగా ఉంటుంది, అలానే ఎక్కువ వేయకూడదు, ఎంత కావాలో అంతే వేయాలన్నమాట. మేమైతే ఈ 3 మానిగలకి ఒక 1/2 కేజీ ఆవపిండి అయితే వేసుకున్నాము. ఈ ఆవపిండి అంతా ముక్కలకి బాగా పట్టుకునేలాగా తిప్పుకోవాలండి, అంటే కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆ పిండి అంతా ముక్కలకి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మెంతి పౌడర్ వేసుకుందాం. మెంతి పౌడర్ అయితే ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుందన్నమాట. ఎక్కువ వేస్తే చేదొస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది మెంతి పౌడర్తో పాటు కొన్ని మెంతులు కూడా వేస్తూ ఉంటారు. సో మనం కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంటే మెంతి పౌడర్ ఆవపిండి పౌడర్ బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత శుభ్రంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి కల్లుప్పు ఉంటుంది కదా, ఈ కల్లుప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కల్లుగా వేస్తుంటే అవి కరగవు, కాబట్టి మనం ఒకసారి ఆ కల్లుప్పుని తీసుకొచ్చి మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట. అంటే సాల్ట్ లాగా పట్టుకోవాలి. అదెందుకండి, సాల్ట్ వేయచ్చు కదా అంటే, ఆ సాల్ట్ కన్నా ఈ ఉప్పు బాగా టేస్టీగా ఉంటుంది, పచ్చడి పాడవదనమాట. సో మేము అయితే ఈ సాల్ట్ని అయితే వేసాము, అదే కల్లుప్పుని మిక్సీ పట్టి వేసాము. ఇప్పుడు దీనికి మేము అరసాడు అంటారు కదా, పూర్వకాలంలో అరసాలు వాడేవాళ్ళు, లేదంటే ఒక గ్లాస్ అనమాట. ఒక అరసాడు వరకు కారం తీసుకున్నాము. ఫస్ట్ దాన్ని వేసుకున్న తర్వాత ఇంకో అరసాడు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాం అనమాట. అలా 2 అరసాలు అయితే కారం వేసుకున్నాము. ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువసేపే కలుపుకోవాలి, బాగా వాటికి అన్నిటికీ కారం అంతా పట్టాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక జాడీలోకి తీసుకొని పెట్టుకోవడమే. ఆ తర్వాత ఒక 3 డేస్కి 5 డేస్కి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం ఆ టైంలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు మాకు నూనె తక్కువ అవుతుందన్నమాట. సో కొంచెం నూనె కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా జోరుగా కలుపుకుంటున్నాం. నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. మనకి పచ్చడి పట్టిన తర్వాత కూడా నూనె ఎక్కువ వండాలి, అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట. జాడీలో ముక్కలు కనపడకుండా అంత నూనె వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మగారు కలుపుతున్నారు కదండి మామిడికాయ పచ్చడి, అలా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన అన్ని పదార్థాలు కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మీకు కావాలంటే మధ్య మధ్యలో నూనె కూడా వేసుకోండి. మనకి నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, జారుగా ఉండాలన్నమాట.
సో నేను ఇక్కడైతే మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను పదార్థాలన్నీ వేసేయడానికి. అంటే తనకి ఒక హ్యాండ్ పచ్చళ్ళలో ఉంటుంది కదా, సో నేను కావాల్సినవన్నీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మేమైతే ఒక క్యాన్ తీసుకున్నాము, ఆ క్యాన్లో అయితే వేసుకున్నాము. యాక్చువల్లీ క్యాన్లో వేసుకోకూడదు, అంటే నేను మా ఊరు తీసుకెళ్ళాలన్నమాట, ఏలూరు. సో అందుకని చెప్పేసి ముందు క్యాన్లో వేసుకొని తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళినాక ఒక 5 డేస్కి మళ్ళీ పచ్చడి తీసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టయితే అప్పుడు మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ జాడీలోకి తీసుకుంటాను. సో ఒక 2 టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది, బట్ మనకి ఇయర్ మొత్తం వస్తుంది. సో ఇలా ఈజీగా మామిడికాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది పూర్వకాలం వాళ్ళు చేసిన పచ్చడి అండి. ఇప్పుడు రీసెంట్గా చాలా రకాల వెరైటీస్గా పచ్చళ్ళు పడుతున్నారు, బట్ ఇలా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి. సో చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి ఇంకెందుకండి, లైక్ చేసేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి, చూసేయండి. మరి ఉంటాను, నమస్తే.